నానా మిమ్మల్ని నేనేం డబ్బులు అడగలేదే. దయచేసి సబ్స్క్రైబ్ చేయించండి ప్లీజ్, మీకు చేతులు ఎత్తు మొక్కుతున్నాయి. నేను మా వాళ్ళని రప్ప రప్ప అనొద్దు అని చెప్పని కేకలేశాను. కానీ నా వీడియోలు చూసుకోండి. ఏంటంటే మళ్ళీ చెప్పు. కానీ నా వీడియోలు చూసుకోండి. A few moments later. చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి, ఆ తర్వాత ఏం జరగనట్లు తర్వాత రోజు వెళ్లి పరామర్శించాలి. సరిగ్గా ఈ డైలాగ్ విన్నప్పుడు వివేక హత్య కేసు అనేక మందికి గుర్తొచ్చింది. లేదన్నా నేను మందు తాగితే ఏదో తిక్కగా మాట్లాడతాను, అందుకని నన్ను వదిలేసేయండి. పేర్ని నాని ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఓకే ఓకే ఓకే. ఎర్ర బుక్ అంటాడు, నువ్వు రప్ప రప్ప అంటావు. ప్రజల దగ్గరికి వెళ్ళేది అధికారం కోరుకునేది రప్ప రప్ప కోసమా? నీలాంటి వాడిని నరికేయాలరా, నిన్నొదను. ఇవాళ నా చేతులు అయిపోయావరా? అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెచ్చి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటావు? ఓరి నీ కొత్తంగా నువ్వు మనిషి వ్యాపారం మాట్లాడరా నువ్వు. సిగ్గు శరమండాలి మనకి, ఎన్నిసార్లు అంటారు అది? మహేష్ బాబు ఎలా ఉంటారా? మిల్క్ బాయ్ లా ఉంటాడు. నువ్వు ఎలా ఉంటావురా? మిల్క్ ఇచ్చే గేదెలా ఉంటావు. ఎవడెవడు తప్పుడు వేషాలు వేసాడో ఆయన కలిసి దానికి చెప్పాలి. ఎవడికన్నా నీ ఇష్టం వచ్చిన ఏమన్నా కావాలంటే మర్డర్ కూడా ఎవడు పట్టించుకోడు. జరిగిపోవాలి. తర్వాత మీరందరూ కలిసి పలకరించాలి. ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవడు చేశాడని వెళ్ళండి. అమ్మ దుర్మార్గులారా, గాంధీ గారు రోజులు కాదు, చెంప దెబ్బ కొడితే రెండో చెంప చూపిస్తాకి. తిట్టొద్దు. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా. ఏంటిది? ఇది కూడా ఏదో వెరైటీగా ప్లాన్ చేసినట్టున్నారు. దొరికితే చంపేస్తారు బాబు. నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండో గండి చెప్పాల్సిన పని లేదు. మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఆ లోకేష్ గారిలాగా మీరు కూడా చెడిపోయి కౌంటర్ ఇస్తున్నా, చంపేస్తాను. వెంటనే నైట్ ఏం చేయాలనుకున్నారో, ఎవరిని వేసేయాలనుకున్నారో వాళ్ళని వేసేయాలి. ఆడవాళ్ల శీలాన్ని తీసేసే మీకు అద్దాలు తీసేయడం ఒక లెక్కరా? ఒకవేళ ప్రభుత్వం వస్తే, పొరపాటున ఆ పార్టీ అధికారంలోకి వస్తే, స్వామి శరణమయ్యప్ప, తెల్లారి ఏం జరగనట్లుగా ఎవరైతే కన్నుగొట్టారు చీకట్లో అని ఆరోపించబడుతున్నారో ప్రయత్నం చేసింది నేనే అని చెప్పి నా మీద మళ్ళా చెప్పాల. అధికారంలోకి రాగానే రాత్రికి రాత్రే చీకట్లో కన్నుగొట్టాలి. ముందు చంపేసి ఆ తర్వాత ఎత్తారు ప్లాన్, శవాన్ని ఎట్టా మాయం చేయాలా అని. గతంలో కొడాలి నాని కూడా ఇలానే మాట్లాడారు. అందులో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడారు. అల్లం ఎందుకు, రప్ప రప్ప ఎందుకు అని చెప్పాను. ఏ తప్ప అని అడుగుతున్నాను. మా వాళ్ళని సినిమా డైలాగులు మనం మాట్లాడద్దు. ఓకే, నో యూస్. వాడు విండండి. ఇప్పుడు నుంచే మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పడం వల్ల డబ్బాలు కొట్టుకోవటం అవుతుంది. ఏంటి ఏంటి రాష్ట్రపతి ఏం పెంచారు వీళ్ళు? మారు వేషాలు వేసుకుని చీకట్లో వీధులేమట అడుగు తినొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ సైకో 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 అని మీ ఇద్దరిని కలిపి నేను ఎక్కుతా మరిగా. సైకో పరిపాలన అని మాట్లాడిన వాళ్ళు ఈ సైకో కిరాతక చర్యల్ని ఇవన్నీ మనం వచ్చిన తర్వాత మనం చేసుకోవాలి తప్పితే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? ఈ సైకో ప్రభుత్వానికి చేతిలో ఉన్నటువంటి పరిపాలన నేను చెప్పింది ఏంటి? అరే నేను ఇది చేస్తాను అది చేస్తానని ఎవడన్నా అరుస్తారా? ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండరా? ఏరి కోరి దాడి చేయటం ద్వారా, ఏరేరి దాడి చేయటం ద్వారా ఎవరా మీరు ఇలా ఉన్నారండి? అధికారం ద్వారా వచ్చినటువంటి మత్తుతో రోజులు గడిచే కొందికి వీక్ అవుతానే ఉంటది. ఏంటి మమ్మీ ఎవడీడు? ఈ 13 మాసాల్లో ఏంటి వీళ్ళు సాధించింది? ఏంటి ఈ రాష్ట్రానికి ఒదిగిందంటే 1,60,000 చిల్లర కోట్లు అప్పు అయింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం నలుగురు నవ్వుకుంటున్నారు దేశం అంతా. ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని ఎంగులాకులు ఎత్తే ముష్టోడు అన్నాడు. ఎవరెవరి మీద దాడులు చేశారో, ఎవరెవరి మీద అన్యాయాలు చేశారో, ఎవరి ఇల్లు ధ్వంసం చేశారో, ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. మళ్ళీ గెలవాలనేటువంటి పిచ్చి ఆలోచనలు ఉంటే బ్యాటరీ లైట్లలో కొత్తగా బ్యాటరీలు వేస్తే ఎంత బాగా వెలుగుద్దో ఫుష్గా చివరి దాకా ఫోకస్ కొడతా ఉంటుంది. ఏంటి వీళ్ళు చేసినటువంటి అభివృద్ధి రాష్ట్రానికి ఏం చేశారు చెప్పండి? ఒంటి నిండా ఆమదం పూసుకుని దొంగతనాలు అవి చేసుకోవచ్చు.
కూటమి బాగుపడాలనేటువంటి సైకో ఆలోచనలతోనే ఇవాళ ప్రజల అమాయకులు కాదు, అందరికీ అర్థం అవుతుంది. అదే బ్యాటరీ రోజు రోజు వాడుతున్న కొందికి ఒరే స్వామి, మీరు రాయిసి ఇచ్చిన పేపర్ చదవద్దు. ఆడి సంగతి చూస్తాను, ఈయన జైల్లో వేస్తాను. ఏదో నోరు అదుపులో పెట్టుకొని ఉంటే గన బాగానే ఉంటుంది. ఓహో, విషయం ఉన్నవాడివే నువ్వు. అట్లాగే మా ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా చిచ్చి అర్థమైందిలే. ఎలా మూలపోయి ఎవడో కనపడకుండా ఉంచండి, పార్టీ అయిపోయిందా మిగిలిన దీన్ని పోతురుగానే ఎలానే. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భారీ మూల్యం అయితే చెల్లించుకోవాల్సి వస్తుంది పేరిందా అని చెప్తా ఉన్నా. వినరు, వాడు నా మాట వినరు, వీళ్ళు నా మాట వినరు. నేను ఎక్కడ చెప్పాను చెప్పండి, నరికేయమని చెప్పాను. మీరు ఖచ్చితంగా కోట వేసుకొని వచ్చి కూర్చొని మాట్లాడతారు అనేది అన్నకు కూడా తెలుసు. మాకు అధికారం ఏమండి, మేము ఎర్ర బుక్ రాసుకుంటున్నాం. తల అడ్డంగా ఊపుకో, ఊడిపోతుంది. సారీ, నేను ఇంకా పూర్తి చేయలేదు. నేను ఎవరిని నరుగుతాను, నరికేయండి అని ఎక్కడ చెప్పాను? మీరు ఇదే మాదిరినే మాట్లాడుతూ ఉన్నారంటే ఈ 11 కూడా మింగుతాయి, అన్న నాయకి పోతాడు. మరలా గత 5 ఏళ్లలో ఎంత మంచి చేశామో అంతకన్నా మిన్నగా చేస్తామని చెప్పులు వేసుకుని కాలి వేళ కుంగరాలు పెట్టుకున్నాడు మొహం నువ్వును. ఆడిని అండర్వేర్ మీద నడిపిస్తాను, ఈయన్ని చెడ్డీ మీద నడిపిస్తాను. ఎక్కువ తక్కువ చేశాడనుకో, చంపేస్తే మీకేం ప్రాబ్లం లేదుగా. కేసులు కట్టించే ప్రయత్నం నా మీద. నీకు ఫ్రంట్ టు బ్యాక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భయభ్రాంతులు కలిగించాలి. అయ్యో రామా, నాకు ఐడియా తట్టనే లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. ఈ సైకో ప్రభుత్వం యొక్క బ్యాటరీ నువ్వు ఎవనువో నాకు తెలియదు, ఎవడువో నాకు తెలియదు. రోజా అదే చదివింది, అమ్మన్ రాంబాబు అదే చదివినాడు, వీళ్ళు ముగ్గురు అదే చదివినారు. పులిబిడ్డ మనం అధికారం మదంతో. అసలు అన్నకు తెలుసారా అని మీరు ప్రెస్ మీట్ పెట్టేది? అసలు అన్నకు తెలుసుంటే ఆయన పెట్టనీడు. సైకో ఆలోచనలతో కాకుండా రాజకీయాలకు రాకూడదు, క్రియాశీలకంగా ఉండకూడదు. మాట్లాడవరా జఫానా జఫడా. వాళ్ళ భర్తకి చెప్పాం, జాగ్రత్తగా కాపాడుకో, ఆత్మహత్య చేసుకోకుండా. ఆవిడ మీదే కదా సైకో పరిపాలన. సాలేగాని గురించి చెప్పమంటే సినిమాల గురించి చెప్తావేం బే? ఏమేం చేయాలో ప్రజలకి నమ్మకం కలిగించుకుంటాకి మన మీద ఏం చేయాలో ఇక ఈ యూతులు ఈయనే చెప్పాలి. ఇక చంద్రబాబు నాయుడు గారు టీడీపీ వాళ్ళే. ఈడు ఇండు వాళ్ళు ఇండ్రు, ఎందుకంటే మాకు 50,000 ఇచ్చారు కాబట్టి. అవి చేద్దామని చెప్పి మమ్మల్ని కేకలేశాను. కామన్ సెన్స్ ఉందా మీకు? హత్యాయత్నం, అవమానం, ఈ టీడీపీ సైకోలు నాశనం అయిపోతావురా నువ్వు. ప్రజల మనసులు గెలవాలి అని చెప్పి తప్పితే శవం మీద మరమరాలు ఎలుగుతునేవాడు మొహలా మొహం చూడు. మీకు మంచి చేస్తాం, ఈ రాష్ట్రానికి మంచి చేస్తాం. ఈ మధ్య డాన్స్ చూసారు కదా, ఇలాగే చాలా మంది మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూసేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడు మా వీడియోలు రాకపోకలు మీకు తెలుస్తుంటాయి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.